పాండిచ్చేరి వెళ్ళే హైవే నుంచి 4 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇది ఆ రూట్. నైట్ టైంలో అయితే ఇలా ఉండిద్ది, అసలు ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. ఇదే దీని ఎంట్రన్స్, ఇదే సాధన ఫారెస్ట్. నేను ఆల్రెడీ వచ్చి 2 days అవుతుంది. అంటే సెకండ్ డేలో హాఫ్. నైట్ ఇదంతా ఇక్కడ ఏం లైట్ ఏమి ఉండవు. ఇక్కడ ఓన్లీ ఒక లైట్ ఉండిద్ది, అది కూడా సెన్సర్ అనమాట, ఆఫ్ అయిపోయింది. దీని ఎంట్రన్స్ ఆల్మోస్ట్ చాలా లోపల ఉండిద్ది. ఒక 100 meters వాక్ చేయాలి. ఇమాజిన్ నైట్ అసలు ఏం లైట్లు ఇట్లా ఏమి ఉండవు ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి ఎవరైనా వస్తే, ఇదే విజిటర్స్కి అనమాట, విజిటర్స్ ఫ్యామిలీస్ వస్తే ఇలా ఉంటుంది సెటప్. ఇది ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తారు కంప్లీట్ ఇలా హట్. ఏం ఛార్జ్ చేయరు హట్కి, జస్ట్ వర్క్ చేయాలంతే. ఇక్కడ వాలంటీరింగ్ చేయాలి. వాలంటీరింగ్ చేస్తే ఫుడ్కి పే చేయాలంతే. పర్ డేకి 600 rupees ఉంటుంది. 3 meals ఇస్తారు. ఓన్లీ కంప్లీట్లీ వీగన్ అనమాట. నీ హట్ ఇది ఇంకొక హట్ వాలంటీర్స్కి ఓన్లీ. ఫ్యామిలీస్ వస్తాయి. సో ఇటువైపు మెయిన్ కిచెన్ అండ్ మెయిన్ హాల్ అవి ఉంటాయి. బట్ ఇటువైపు వాష్రూమ్స్ అనమాట. ఫస్ట్ ఇవి చూపిస్తా. సో ఇది వీళ్ళ సింక్, క్లీనింగ్ ఏరియా అనమాట. దీంట్లో అయోడిన్ వాటర్ ఉంటుంది. జస్ట్ ఇలా వేస్తే వాటర్ ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇలా చిన్న హోల్ పెట్టి యూస్ చేస్తారు. ఇది వీళ్ళు చేసుకున్న సోప్ అనమాట, హ్యాండ్ వాష్. లైక్ సిట్రిక్ ఫ్రూట్స్ వాటితో చేస్తారు అనమాట. ఇవి వీళ్ళ వాష్రూమ్స్. ఇటువైపు చూపిస్తా ఎలా ఉన్నాయో. ఓకే, దీంట్లో ఎవరు లేరు. సో అన్నీ మ్యాన్ మేడ్, వీళ్ళే కట్టుకున్నవి. ఇది సోలార్ ఎనర్జీ అనమాట. ఇది 6 తర్వాత ఆఫ్ చేసేస్తారు. సోలార్ కూడా చూపిస్తా. గేట్ జస్ట్ ఇలా క్లోజ్ చేసుకొని ఇది తగిలించుకోవడం అంతే దీనికి. సో యాక్చువల్లీ ఇది యూరినేషన్కి యూస్ చేస్తారు వీరు. యూరినేషన్కి యూస్ చేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్తో క్లీన్ చేసుకోవాలి అంతే. చేసి వుడెన్ పౌడర్, చెక్క పొడి అంటారు కదా అది. సో హిల్స్లో, మౌంటైన్స్లో ఎలా యూస్ చేస్తారో అలాగా సేమ్ ఇది లెట్రిన్కి యూస్ చేస్తారు వీళ్ళు. సో దీంట్లో వెళ్ళి ఈ చెక్క పౌడర్ దీంట్లో వేసేస్తారు అంతే. మళ్ళీ అక్కడ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ వాష్రూమ్సే. సో ఇక్కడ షవర్ ఉంటుంది. ఇది షవర్ అండ్ వాషింగ్ ఏరియా అనమాట. ట్యాంకర్, వీళ్ళు రెయిన్ వాటర్ స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి దాన్ని యూస్ చేస్తారు. ఇవి షవర్. సో బకెట్ ఇక్కడ ఉండిద్ది. సో ఇక్కడ లాస్ట్లో పంప్ ఉంటుంది, అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకొని స్నానం చేయాలంతే. సో క్లాత్స్ వాష్ చేసి ఇక్కడే ఆడేసుకుంటారు. మనమే క్లాత్స్ వాష్ చేసుకోవాలి. క్లాత్స్ ఇక్కడ వాష్ చేసుకోవాలన్నమాట. ఈ సోప్ కూడా వీళ్ళే చేసుకున్నారంట. ఇక్కడ యూజ్ చేస్తే వాటర్ అంతా ఇటు వెళ్ళిపోయిద్ది ట్రీస్కి. ఇది వచ్చేసి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి హట్. ఉయ్యాలలాగా కట్టేసి ఎవరైనా వస్తే రిలాక్స్ అవ్వడానికి జస్ట్ పెట్టేశారు. ఇది మెయిన్ హాల్ అనమాట. ఇక్కడ నుంచి లోపల ఇక్కడే కూర్చొని అందరూ ఇక్కడే గ్యాదర్ అయ్యి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఫ్రంట్ నుంచి చూపిస్తా.
సో ఇది మెయిన్ హాల్, మెయిన్ టౌన్ హాల్. నేను షూ వేసుకొని ఉన్నా, లోపలికి వెళ్ళకూడదు. ఇది వీళ్ళ ఫోటో గ్యాలరీ. వీళ్ళు ఫస్ట్ వచ్చి ఈ ఫ్యామిలీ అనమాట ఇది స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చి వీళ్ళంతా ఇలా స్టార్ట్ చేశారు, ఇలా బిల్డ్ చేశారు. అంతా లోకల్స్ హెల్ప్ వల్ల 20 years పట్టింది వీళ్ళకి ఇదంతా ఫారెస్ట్ బిల్డ్ చేయడానికి. ఇది మెయిన్ హాల్ అనమాట. లోపల అక్కడే కూర్చొని అందరూ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మొబైల్స్ ఎవరిని యూస్ చేయడానికి ఎలో చేయరు, వాళ్ళు కూడా యూస్ చేయరు. అండ్ వాళ్ళే సర్వ్ చేస్తారు అంతా. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. ఇక్కడ నుంచి కిచెన్ చూపిస్తాను. లోపలికి వెళ్ళాను, స్లిప్పర్స్ వెళ్ళలేదు. సో వీళ్ళంతా కట్టెలే యూస్ చేస్తారు. ఇవన్నీ బట్టీలు అంటారు, మనం చూసే ఉంటారు. అంతా ఫిక్స్ కట్టేసినవి ఇలాగా బాండీల మీద. ఒక్కొక్క మీల్కి ఐ థింక్ ఒక్కొక్క మీల్ 50 members, 50 to 100 members ఉంటారు, కుక్ చేస్తారు. పర్ డే కూడా కాదు, పర్ మీల్కి ఒక్కొక్క టీమ్ని అలాట్ చేస్తారు వాలంటీర్ చేయడానికి వచ్చిన వాళ్ళని. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క మీల్ కుక్ చేస్తారనమాట. సో అందుకని అకామిడేషన్కి వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీ. సో ఇది కిచెన్ బ్యాక్ సైడ్. కుక్ చేసినవన్నీ ఇక్కడ కడిగేసి మళ్ళీ క్లీనింగ్కి ఇంకొక టీం ఉండిద్ది, ఇంకొక టీంని అలాట్ చేస్తారు వాలంటీర్ చేసే వాళ్ళని. ఇది డ్రింకింగ్ వాటర్ అనమాట. దీని లోపల వాషింగ్ వాటర్ ఉంటుంది. ఇది వీళ్ళ ఓన్ వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ అనమాట. సో కిచెన్ వెనకాలే అకామిడేషన్ ఉంటుంది. ఇది విజిటర్స్ది మెయిన్ హట్. లైక్ కింద ప్లస్ 2 stairs ఉంటాయి, పైన కూడా. పైన వచ్చేసి నార్మల్ బెడ్స్ ఉంటాయి, కింద అయితే కార్ట్స్ కూడా ఉంటుంది. మీ షో నా కార్ట్ చూపిస్తా. అందరు బ్రష్ ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. సో ఇది నా కార్ట్. లగేజ్ అంతా కింద పెట్టుకోవచ్చు. దోమతెర ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్లు అలాంటివి ఏం యూజ్ చేయరు. కావాలంటే మనం ఫ్యాన్ బయట నుంచి తెచ్చుకోవాలి. అడవి కదా, దోమలు ఉంటాయని ప్రతి ఒక్కరికి దోమతెర ఇస్తారు. పైన కూడా ఇస్తారు దోమల తెరలు. పైన చూపిస్తా. పైనలాగా కింద ఫ్లోర్ మీదే మ్యాట్రస్ వేసేసి జస్ట్ దోమతెర వేసి ఇస్తారు. సో వీళ్ళ గోశాల కూడా ఉంది, గోశాల చూపిస్తా. నియర్లీ 15 cows ఉన్నాయంట, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇవి పికాక్స్ ఉండేవి, పికాక్స్కి ఫుడ్ పెడతారు. నియర్లీ 15 different type of animals ఇక్కడ ఉంటున్నాయంట. అండ్ ఇవి లాంగ్ టర్మ్ వాలంటీరింగ్ చేసే వాళ్ళ హట్స్ ఇవి. అంటే ఒక 6 months to 1 year ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలాగా సపరేట్ హట్ ఇచ్చేస్తారు. ఒక పర్సనల్ హట్ ఇచ్చేస్తారు అనమాట వాళ్ళకి, వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అండ్ వాళ్ళు స్టే చేయడానికి. అండ్ వీళ్ళది, సో వీళ్ళు ఏ చిన్న వేస్టేజ్ కూడా బయట పడేయరు అనమాట, అన్నీ యూస్ చేస్తారు. సో ఈ షెడ్ చూసారు కదా, ఇవి ప్లాస్టిక్ అండ్ ఏదైతే వేస్టేజ్ ఉందో దాంతో చేపించారనమాట. పికాక్ ఇక్కడే ఉంది, లైక్ ఎగిరిపోయింది మళ్ళీ వెళ్తే. సో ఇవి వచ్చేసి వాషింగ్. ఫుడ్ అంతా తిన్నాక ఇక్కడ వచ్చి వాష్ చేసుకోవాలి.
తుడవడానికి అంతా క్లీన్ చేయడానికి వచ్చేసి ఈ పీస్ని వాడతారు, కొబ్బరి పీస్ని. అండ్ ఇది వచ్చేసి బూడిద అనమాట. కుకింగ్లో ఏదైతే వచ్చిద్దో బూడిద దాన్ని తెచ్చి యుటెన్సిల్స్ వాష్ చేయడానికి పెడతారు. ఇక్కడ వాష్ చేసేసి ఇది వెనిగర్ వేసిన వాటర్లో ఇలా పెట్టేస్తారు. అండ్ దీంట్లో ఏదైతే అన్నం మిగిలేసిద్దో అది ఇలాగ వేసేసి ఇవి తీసుకెళ్ళి ఆవులకి వేస్తారు అనుకుంటా. దీంట్లో మోస్ట్లీ వేస్ట్ ఏముండదు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్లెట్స్ ఇవే ఉంటాయి. అవే ఆవులకి పెడతారు వాటి ఫుడ్తో పాటు, ఓన్లీ ఇది పెట్టరు అనమాట. సో ఇవి సోలార్ ప్యానల్ సెటప్ అనమాట. వీళ్ళు మొత్తం ఫారెస్ట్కి పవర్ ఇక్కడి నుంచే వస్తుంది. సో పవర్ సేవ్ చేయడానికి వీళ్ళు టైమింగ్ పెట్టుకున్నారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. 6కి ఆఫ్ చేసేస్తారు. బేసిక్ ఏదో ఒక చోట లైట్ ఉండిద్ది అంతే. ఓన్లీ కిచెన్లో కానీ లేదా మెయిన్ హాల్లో కానీ లైట్స్ ఉంటాయి. ఏదైనా ఛార్జింగ్ అవి పెట్టుకోవాలి అంటే మెయిన్ హాల్లోకి వెళ్ళాలి. మెయిన్ హాల్లో ఒక రూమ్ ఉంది, దాంట్లో 2 స్విచ్ బోర్డులు ఉన్నాయి. లైక్ ఇటు ఒక 5 ఇటు ఒక 5 ఉన్నాయి. దాంట్లోనే పవర్ బ్యాంక్స్, ల్యాప్టాప్కి ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఓన్లీ ఇంకా మొత్తం దాంట్లోనే పెట్టుకోవాలి. ఇంకా ఎక్కడ స్విచ్ బోర్డు కానీ ప్లగ్లు కానీ ఏమి లేవు. లైట్స్ కూడా సెన్సారే అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి గోశాల లోపలికి అనమాట ఎంట్రన్స్. ఇది వచ్చేసి వీళ్ళ టూల్ షెడ్. దీంట్లోనే వీళ్ళకి కావాల్సిన టూల్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళ గోశాల ఉంది లోపలికి. థింక్ ఎండ్ ఉంది కదా, లోపల కట్టేసి ఉంటారు, అక్కడ ఉంటాయి. ఇదంతా కౌస్ అంతా ఓపెన్గా తిరగడానికి ఆ లాస్ట్లో ఉండిద్ది. ఆ లాస్ట్లో ఉన్నది, అటు నుంచి దారి ఉందేమో చూస్తాను. సో ఇది గోశాల. లోపలికి వచ్చా, బయట నుంచి ఉంది ఎంట్రన్స్. ఐ థింక్ నేను చూసిన గోశాలలో హెల్దియెస్ట్ కౌస్ అనమాట. లుక్, వీడు చూడండి ఎలా ఉన్నాడా. ఒక్కొక్కటి ఏదో పందాలకి రెడీ చేస్తున్నట్టు చాలా హెవీగా ఉన్నాయి అండ్ చాలా హెల్దీగా కూడా ఉన్నాయి. అలా కేర్ తీసుకుంటారు వీళ్ళు. అండ్ వీళ్ళకి టీం ఉండిద్ది, దీనికి కూడా టీం ఉండిద్ది. ఎవ్రీడే ఒక్కొక్క టీంని పెడతారు. వాళ్ళు వచ్చి వీటికి ఫుడ్ వేయడము, క్లీనింగ్ అవన్నీ చేస్తారంట. లుక్, అటు కూడా చాలా కౌస్ ఉన్నాయి. అవి కూడా అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. వాటికి మళ్ళీ షెడ్స్ సపరేట్గా, వెల్ వాటర్. సో 3 times వేగన్ ఫుడ్డే ఉండిద్ది మొత్తం. మార్నింగ్ వచ్చేసి రొటీన్ 6కి స్టార్ట్ అయింది. 6కి పిలిచి ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఎవరో ఒకరు వాలంటీర్స్లోనే యోగా కానీ మొబిలిటీ కానీ అలాంటివి చేపిస్తారు. చేపించి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అయిపోతారు అనమాట. మార్నింగ్ చార్ట్ ప్రిపేర్ చేసేస్తారు వీళ్ళు, ఎవరెవరు ఏ వర్క్స్ చేయాలి అవన్నీ చేసేసి ఒక్కొక్క టీం ఫామ్ చేసేసి నియర్లీ 8:45 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యిద్ది. ఫ్రూట్స్ అండ్ మిల్లెట్స్ అవే ఉంటాయి. ఆఫ్టర్నూన్ వెజిటేబుల్స్, లెంటిల్స్, లెగ్యూమ్స్ ఇవే ఉంటాయన్నమాట. ఈవినింగ్ చపాతీ కానీ, రోటీ కానీ, దోశ కానీ, రాగి అవి. బయట నుంచి రైస్, వైట్ రైస్ అలాంటివి ఏం యూస్ చేయరు, ఓన్లీ బ్రౌన్ రైస్ యూస్ చేస్తారు. అండ్ వాలంటీర్స్ డేలో కన్ఫర్మ్గా 2 వర్క్స్ అన్నా చేయాలి. నాకు ఫస్ట్ డే వస్తే క్లీనింగ్ ఇచ్చారు అండ్ కుకింగ్ ఇచ్చారనమాట. 2 కంప్లీట్ చేశాను. ఇలా పనులన్నీ అయిపోయాక ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు కూడా ఇలా పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి అంటే ఒక 1 week ప్లాన్ చేసుకొని ఇలాంటి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోండి. ఇది నా లాస్ట్ డే. బిలీవ్ మీ, 1 day కోసం వచ్చి నేనే ఇక్కడ 3 days ఉండిపోయాను.
రేపు పాండిచ్చేరికి స్టార్ట్ అయిపోతాను. నెక్స్ట్ 3 days అంతా పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేస్తాను.